రోడ్డు పక్కనే ఉండి బస్తాలతో కనిపిస్తుంటే చెత్త ఏరుకునే మహిళలని స్థానికులు భావించారు. పాపం వారికి ఏంటి దుస్థితి అంటూ వారిలో వారే చర్చించుకున్నారు. ఆ మహిళలు చెత్త ఏరుకోకుండా అటు ఇటు చూస్తుంటే పాపం ఆకలి వేస్తుందేమో అని అనుకున్నారు. కానీ వారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఏదో సందేహం వచ్చి వారిని పరీక్షించారు. వారి వద్ద ఉన్న బస్తాలను చూశారు. అంతే, ఒక్కసారిగా వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో వెంటనే వారు స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. ఫలితంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళలను తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బస్తాలను పరిశీలించారు. దీంతో పోలీసులకు కూడా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇటీవల కాలంలో ఎమ్మనూరు ప్రాంతంలో రైతుల మోటార్ల నుండి కాపర్ వైర్ చోరీకి గురవుతుంది. ట్రాన్స్ఫార్మర్లలో కూడా కాపర్ వైర్ చోరీకి గురవుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో రైతులు పొలాల వద్దకు వెళ్లడం లేదు. అయితే అదే అదునుగా ఆ మహిళలు చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రిపూట విద్యుత్ మోటార్ల నుండి కాపర్ వైర్ చోరీ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లలో కూడా కాపర్ వైర్ ని దొంగిలిస్తున్నారు. ఇలా దొంగిలించిన కాపర్ వైర్ ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుత బహిరంగ మార్కెట్ లో కాపర్ వైర్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. కిలో వేలల్లో పలుకుతుంది. అందువల్లే ఈ మహిళలు దొంగల అవతారం ఎత్తారు. ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ చోరీ చేసి విక్రయిస్తున్నారు. తద్వారా వేలకు వేలు సంపాదిస్తున్నారు. అయితే తమ దొంగిలించిన కాపర్ వైర్ ఒక వ్యాపారికి విక్రయించే క్రమంలో ఎమ్మనూరు వద్ద ఆగారు. అయితే స్థానికులకు అనుమానం వస్తుందని భావించిన ఆ దొంగలు చెత్త ఏరుకునే వారిలాగా అవతారం ఎత్తారు. తమ వద్ద ఉన్న కాపర్ వైర్ ని బస్తాల్లో నిల్వ చేశారు. చివరికి గ్రామస్తులకు అనుమానం రావడంతో దొరికిపోయారు.